నమస్తే, వెల్కమ్ టు ఒకే టీవీ. ఒక పక్క బంగ్లాదేశ్ లో హిందువుల మీద జరుగుతున్న దాడులు అతి క్రూరంగా చంపడం జరుగుతా ఉంది అక్కడ హిందువుల్ని టార్గెట్ చేసి ప్రధానంగా. అలాగే తెలంగాణ విషయానికి వచ్చేసరికి ఇప్పటికే చాలా టెంపుల్స్ లో దాడులు జరుగుతూ ఉన్నాయి. ప్రతి టెంపుల్ దాడి వెనక ఒక ముస్లిం పట్టుబడతా ఉన్నారు. ఈ అంశాల మీద ఇప్పుడు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు జర్నలిస్ట్ సిద్ధు గారు ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అన్న. ప్రధానంగా అంటే ఫస్ట్ తెలంగాణ అంశం మనం మాట్లాడదాం. ఎందుకంటే మీరు కూడా ఈ అంశాల మీద చాలా ఫైట్ చేస్తా ఉన్నారు, మాట్లాడారు. తెలంగాణలో టెంపుల్ మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. ప్రతి ముస్లిము అక్కడ పట్టుబడతా ఉన్నారు. పట్టుబడే ప్రతి వాడు కూడా ముస్లిం అవుతా ఉన్నారు. వాళ్ళకి ఏదో కారణం చూపించి కనీసం ఆ కేసు కూడా ఏమైందో కూడా తెలియని పరిస్థితి ఈ రోజుకి కూడా. మరి ఇది ఏం జరుగుతూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో? ప్రభుత్వం ఏం చేస్తా ఉంది? అసలు టెంపుల్ మీద ప్రధానంగా ఎందుకు ఇంత టార్గెట్ చేసి దాడులు జరుగుతా ఉన్నాయి? నమస్తే. మెజార్టీ వర్గాల్ని పక్కన పెట్టేసి మైనార్టీ అప్పీజ్మెంట్ చేయాలి. కానీ అది ఎంతవరకు చేస్తే బాగుంటుందో అంతవరకే చేయాలి. కానీ గవర్నమెంట్స్ మైనార్టీ అప్పీజ్మెంట్ కోసము ఏదైతే చర్యలు తీసుకుంటుందో, ఏదైతే మెజార్టీ వర్గాల్ని పక్కన పెట్టేసి వీళ్ళ నెత్తి మీద పెట్టుకుంటుందో, నెత్తి మీద పెట్టుకోండి, పర్లేదు, ప్రాబ్లం లేదు. ఒక జర్నలిస్ట్గా చెప్తున్నా, ఒక హిందుత్వవాదిగా చెప్తున్నా. బట్ ఇవన్నీ చేస్తుంటే ఏదైతే నెగిటివ్ ఇంపాక్ట్ జరుగుతుందో అదే ఈ అటాక్స్ అన్నమాట. తెలంగాణలో కావచ్చు, లేకపోతే అంతకుముందు ఆంధ్రాలో కావచ్చు. ఆంధ్రాలో ఇంతకుముందు వైఎస్ఆర్సీపీ ఉంది. ఓకే, ఎవరి ప్రభుత్వం మనం చూసుకుంటే అది ఒక క్రిస్టియన్ ప్రభుత్వం అనేసి ఒక ముద్ర పడింది. చాలా మంది చర్చిల్లో కూడా ఏసయ్యే జగన్ రూపంలో వచ్చారు అనేసి, లేకపోతే ఏసయ్య తీసుకొచ్చాడు కాబట్టి జగన్ గారిని మనం గెలిపించుకున్నాము, అలాంటి వాళ్ళని గెలిపించుకోవాలి అనేసి ఇవన్నీ మాట్లాడడం జరిగింది. అక్కడ వైసీపీ ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా ఒక జీసస్ కి సంబంధించిన పార్టీ, లేకపోతే క్రిస్టియన్ కి సంబంధించిన పార్టీ అయితే ఇక్కడ మన రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు తెలంగాణలో? సో కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్ అనేసి. సో సోనియా గాంధీని మెప్పు పొందించడానికి కాంగ్రెస్ ఎప్పటి నుంచో ఇలాంటి కుయుక్తుల్ని పన్నుతూనే ఉంది. సో ఇక్కడ హిందువుల్ని పక్కన పెట్టేసి ముస్లిమ్స్ పైన వాళ్ళకు ఎనలేని విధంగా ప్రేమను ఒలకబోల్చడం ఇవన్నీ అంటాం కదా. సో అలాంటివన్నీ చేస్తూనే ఉంది. అండ్ ఎంఐఎం కూడా వీళ్ళని తిడతానే ఉందన్నమాట. మీరు కావాలనేసి ముస్లింలని రెచ్చగొట్టడానికి ఇవన్నీ చేస్తున్నారు, మైనార్టీ అప్పీజ్మెంట్, సో వాళ్ళకు ఓటు వేయకండి అనేసి ఎంఐఎం టీఆర్ఎస్ నుంచి జతకట్టినప్పుడు ఈ మాటలు చెప్పింది. ఇప్పుడు అదే ఎంఐఎం వీళ్ళ పక్కన చేరింది అనమాట, రేవంత్ రెడ్డి. సో అక్కడ అంటే వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు హిందూ టెంపుల్స్ పైన దాడులు జరిగాయి. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ డే నుంచి చూసుకుంటాం మనం, రక్షాపురం అనేసి ఓల్డ్ సిటీలో ఒక టెంపుల్, ఆ అమ్మవారి తలకాయలు లేపేసింది అనమాట. ఇద్దరు అమ్మవాళ్ళు, భూదేవి శ్రీదేవి అమ్మవార్లు, వాళ్ళ తలకాయలు లేపేసిండ్రు అన్నమాట. అంత జరిగింది. ఆ తర్వాత ఏదైతే నుమాయిష్ గ్రౌండ్ ఉంటుందో, ఎగ్జిబిషన్ గ్రౌండ్స్, ఆ గ్రౌండ్ లో అమ్మవారిని పగలగొట్టడం జరిగింది. ఆ తర్వాత ముత్యాలమ్మ టెంపుల్, అలా వరుసగా హనుమాన్ టెంపుల్ కావచ్చు, లేకపోతే శంషాబాద్ లోనే 4 ఘటనలు జరిగినాయి. ప్రతి దాంట్లో ముస్లింల ప్రమేయము, ప్రతి దాంట్లో ఈ అవతల ఎవరైతే పిచ్చోళ్ళు అనేసి ఇప్పుడు ముద్ర వేస్తున్నారు కదా, సో ఇలాంటి మత ఛాందసవాదుల ప్రమేయం అయితే మనకు క్లియర్ గా కనిపిస్తూనే ఉంది. దీనికి అంతటికి కారణం మైనార్టీ అప్పీజ్మెంట్ చేయకపోతే ఇవన్నీ జరగకపోయేవి అనేసి నేను చెప్తా. ఎందుకు అంటే మీరు మైనార్టీస్ ని బుజ్జగించండి, వాళ్ళని చూసుకోండి, వాళ్ళ బాగోగుల్ని, వాళ్ళకి కావాల్సిన రేషన్ కార్డు కావచ్చు, వాళ్ళకి కావాల్సిన అవసరాలు కావచ్చు, ప్రతిదీ తీర్చండి. కాకపోతే వాళ్ళని పోలీసులు పట్టుకున్న తర్వాత ఎక్కడ మైనార్టీ వాళ్ళని మా ప్రభుత్వం పట్టుకుంది అని బయట మైనార్టీ వర్గాల్లో చర్చ జరిగి మా ఓట్ బ్యాంక్ పోతుందో అనేసి వాళ్ళపైన పిచ్చి వాళ్ళనేసి ముద్ర వేసి వాళ్ళని తప్పించడం ఇదంతా జరుగుతుంది. మీరేమంటారన్న అంటే ఏ ఒక్క దాంట్లో కూడా సరిగ్గా నాకు తెలిసి కేసు క్లోజ్ అయినట్టుగా ఇప్పటి వరకు కనపడట్లేదు. ఏ పట్టుకున్న వ్యక్తి మీద కూడా ఒక నిందబడినట్టుగా కూడా దొరకట్లేదు. మరి ఏం చెప్తారు? అక్కడ సీసీ కెమెరాలు పనిచేయకపోవడమో, లేకపోతే వాడు పిచ్చోడవడమో, లేకపోతే ఇంకొకటో ఏదో రకంగా అయితే కేసు క్లోజ్ చేయడానికి ఎక్కువ కారణాలు చూపిస్తా ఉన్నారు. అంటే మీరు అంటున్నారు ప్రభుత్వం ప్రమేయం ఉండొచ్చు, కానీ ఇలాంటి అంశాలు మరి హిందుత్వవాదులు కూడా దీని మీద దృష్టి పెట్టాల్సిందే కదా. ఎందుకు దాని మీద? మీరు చిన్నప్పటి నుంచి మీ సర్టిఫికేట్ లో హిందూ అనేసి ఉంటుంది, కానీ ఎప్పుడైనా మీకు చిన్నప్పటి నుంచి భగవద్గీత కంపల్సరీ చదువు, రామాయణం కంపల్సరీ చదువు అనేసి ఏదో ఒక స్కూల్లో పంపించడం జరిగిందా? భగవద్గీత అండ్ ఈ రామాయణం చదివించే ఏదైనా వేదశాలలో జరిగిందా? అలా హిందువులకు ఎక్కడ జరగలేదు. కానీ ముస్లింలకు కొంతమందికి మదర్సాలకే వెళ్ళాలి, అక్కడ ఖురాన్ కంపల్సరీ నేర్చుకోవాలి, దాంట్లో ఉన్నవే చదవాలి అంటే వాళ్ళ మైండ్ సెట్ కొంచెం మారిపోతుంది అన్నమాట. సో దాంట్లో ఉన్న విధంగానే సో అవతలి దేవుళ్ళ పైన అటాక్స్ చేయడము, లేకపోతే అవతలి టెంపుల్స్ బలిపీఠాలని ధ్వంసం చేయనేసి ఇటు బైబిల్ చెప్తుంటే, ఇటు ఎవరైతే మతం మారారో, ఇటు ఎవరైతే అల్లాని అంగీకరించారో వాళ్ళపైన ప్రత్యక్ష పరోక్ష యుద్ధం చేయాలనేసి జిహాద్ చెప్తుంది, ఇంకొక మతం చెప్తుంది, ఇస్లాం చెప్తుంది. ఇవన్నీ హిందూయిజంలో ఎందుకు లేవు? ఎందుకు వేరే మతాల నుంచే వస్తున్నాయి? ఇప్పుడు మీరు ఎప్పుడైనా ఒక జర్నలిస్ట్ గా మీరు కూడా చెప్పండి, ఈ తెలంగాణ అండ్ ఆంధ్రాలో ఒక మసీద్ పైన, ఒక చర్చి పైన ఈ 10 years లో
ఒక పెద్ద ఎత్తుగా దాడి జరిగింది అనేసి ఎక్కడైనా మీరు చూసినరా, విన్నారా? మీరు ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు మీ ఊర్లలో అయినా ఎప్పుడైనా అలాంటి జరిగిందా? లేదు, జరగలేదు. అలాంటివి జరగనప్పుడు సో ఎవరు మత ఛాందసవాదులుగా మారుతున్నారు అన్నది కూడా ప్రభుత్వం గుర్తించాలి. ప్రభుత్వం గుర్తించకుండా ఈ మైనార్టీ అపీస్మెంట్ స్టాప్ చేయకపోతే ఇలానే ఉంటది. అంటే హిందువులు జాగ్రత్త పడాల్సిన టైం వచ్చిందంటారు. అంటే మీరు అనుకున్నట్టు కానీ హిందువులు తిరగబడే టైం అవ్వచ్చు, లేదా జాగ్రత్త తీసుకోవాల్సిన టైం కావచ్చు. హిందువులు తిరగబడుతున్నారు కాబట్టే నిన్న సఫీల్గూడలో ఒక అమ్మవారి టెంపుల్ ముందర వాడు అశుద్ధం చేసినప్పుడు, మలమూత్ర విసర్జన చేసినప్పుడు వాణ్ణి పిచ్చివాడనేసి ఇప్పుడు ముద్ర వేసి వాణ్ణి పోలీస్ కేసు దర్యాప్తు జరుగుతుంది. వాణ్ణి ఆల్రెడీ పోలీసులు పట్టుకుని కూడా కస్టడీలోకి తీసుకున్నారు, తీసుకెళ్లిపోయారు. బట్ ఇలాంటివి ఎన్నో జరిగాయి కదా. చాంద్రాయణగుట్టలో టెంపుల్స్ పైన అటాక్ జరిగినాయి. నేను ఇందాక చెప్పినట్టు రక్షాపురం కావచ్చు, లేకపోతే వేరే వేరే టెంపుల్స్ కావచ్చు, ఇలా ప్రతి టెంపుల్స్ పైన అటాక్ జరుగుతూనే ఉన్నాయి. వాళ్ళపైన పిచ్చి వాళ్ళనేసి ముద్ర వేస్తూనే ఉన్నారు. సో దాని తర్వాత ఇవన్నీ చూసి హిందువులు నిన్న తిరగబడ్డారు. తిరగబడి ఏం చేసిండ్రు, అతని ద్వారానే ఆ శుద్ధం క్లీన్ చేయించి అతన్ని పిడిగుద్దులు అది కొట్టడము కొట్టకపోవడము అన్నది అది ఇంకా వాళ్ళ అంశము. బట్ ఎవరు అంత సహించలేరు. అంటే పొద్దున లేస్తే అమ్మవారిని పూజలు చేసుకోవాలి, అమ్మవారిని మేము బాగా చూసుకోవాలి అనేసి అమ్మవారికి శారీ దగ్గర నుంచి ప్రతిదీ, ప్రసాదం దగ్గర నుంచి ప్రతిదీ ఒద్దికగా ఒక చిన్న పిల్లాన్ని మనం ఎలా చూసుకుంటామో అలా అమ్మవారి మూర్తులను, అమ్మవారి దేవాలయాల్ని మనం అంత శుభ్రతను చూసుకుంటున్నప్పుడు ఈ పిచ్చి వాళ్ళకి కేవలం హిందూ టెంపుల్సే కనిపిస్తున్నాయా? సరే, వాడు పిచ్చివాడు అనుకుందాం. ఏదైతే పోలీసు వాళ్ళు చెప్తున్నారు కదా దాని ప్రకారం పిచ్చి వాళ్ళు అనుకుందాం. బట్ ఆ పిచ్చి వాళ్ళకి మసీదులు, చర్చిలు కనిపించకుండా, కనీసం ఒక షాప్ కూడా కనిపించకుండా హిందూ దేవాలయాలే ఎందుకు కనిపిస్తున్నాయి? ముత్యాలమ్మ టెంపుల్ పైన కూడా ఏదైతే అటాక్ జరిగిందో వాడిని కూడా పిచ్చివాడు అనేసి ముద్ర వేసిండ్రు. సోలాపూర్లోనూ మహారాష్ట్రకు సంబంధించిన పిచ్చివాడు. సో ఇక్కడ ఒక మత ఛాందసవాద ఏదో ఈవెంట్ జరుగుతుంటే దానికి వచ్చిన వాడు అతను. సో వాడు కూడా పిచ్చివాడు అనేసి ముద్ర వేసిండ్రు. మరి వాడికి అక్కడ ఇల్లు కనిపించలేదా? అంటే ఒక లాక్ పగలగొట్టేసి లోపలికి వెళ్ళి అమ్మవారి పైన కాలుతో తన్నే విధంగా ఇంతటి రాక్షస బుద్ధిని కలిగిస్తుంది ఎవరు? సో ఇది మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. వీళ్ళకి కేవలం హిందూ దేవాలయాలే ఎందుకు కనిపిస్తున్నాయి? ఆ చుట్టుపక్కల ఉన్న దర్గాలు కనిపించవు, చర్చిలు కనిపించవు. అక్కడ అశుద్ధం చేయాలి అంటే వాళ్ళ సొంత మసీదులు కనిపించవు. మసీదులలో కూడా టాయిలెట్స్ ఉంటాయి కదా, మరి అక్కడికి వెళ్ళొచ్చు కదా. అక్కడ కూడా వెళ్ళకుండా కేవలం హిందూ టెంపుల్సే, అది కూడా అమ్మవారి ఎగ్జాక్ట్లీ ముందర కనీసం కూర్చునేటప్పుడైనా లేకపోతే ఆ దగ్గరకు వెళ్ళేటప్పుడు అయినా ఇది పరాయి మతం వాళ్ళకి సంబంధించింది, నేను ఇక్కడ వ్యాపారం చేసుకుంటున్నాను కాబట్టి వాళ్ళ సెంటిమెంట్స్ నేను హర్ట్ చేయొద్దు అనేసి. అసలు సెంటిమెంట్ హర్ట్ కాదు, కనీసం దాని వైపు చూసి ఒక చెడ్డ మాట కూడా మాట్లాడకూడదు. నేను ఒక జర్నలిస్ట్ అయినా కూడా నేను అవతల మతాలను కూడా రెస్పెక్ట్ చేస్తా. మరి అదే వేరే వాళ్ళ దగ్గర నుంచి ఎందుకు రావట్లేదు? ఎందుకు అవతల మతాల వాళ్ళు అంటే కేవలం హిందూ మతం అంటేనే ఇంత తక్కువగా చూస్తున్నారు? కానీ అంటే ఇంకొకటి అంటే బేసిక్ గా ఇటీవల జరుగుతున్న పరిణామాల్లో కార్పొరేషన్స్ 3 కార్పొరేషన్లు డివైడ్ చేస్తున్నామని ఏదైతే ప్రభుత్వం జీవో ఇచ్చిందో 3 కార్పొరేషన్లో ఒకటి హైదరాబాద్, ఇంకొకటి సికింద్రాబాద్, ఇంకొకటి సైఫాబాద్ అంటున్నారు. సైఫాబాద్ లో ప్రధానంగా ఎంఐఎం కి సంబంధించిన ఏవైతే వార్డులు ఎక్కువ శాతం డివైడ్ అవుతున్నట్టుగా ఇప్పుడు మొన్న కూడా ఏదైతే కార్పొరేటర్లకు ఇచ్చిన ఆ మ్యాప్ లో కూడా చూపిస్తా ఉన్నారు. ఇంతకు ముందు హైదరాబాద్ లో జిహెచ్ఎంసీ మున్సిపల్ ఎలక్షన్స్ జరిగినప్పుడు 6-7 నెలలు 8 నెలల వరకు దాన్ని పోస్ట్పోన్ చేస్తూ వచ్చారనమాట. ఎందుకు అంటే ఈ భైన్సా ఏదైతే ఉందో తెలంగాణ నిర్మల్ జిల్లాకు సంబంధించిన భైన్సా, ఆ భైన్సాలో వార్డులను డిఫరెంట్ గా అంటే ఎలా తయారు చేశారంటే అక్కడ ఉన్న మున్సిపల్ సిబ్బంది వాళ్ళు అండ్ కొంతమంది గవర్నమెంట్ అఫీషియల్స్ సో ఈ ముస్లింలకు సంబంధించిన జనాభా ఒక వార్డులో ఫుల్ గా అంటే ఒక మెజారిటీ వచ్చేదాకా అలా అన్ని వార్డ్స్ ని డివైడ్ చేశారు. సో దానివల్ల ఏమవుద్ది అంటే హిందువులు ఆల్రెడీ టీడీపీ అనేసో, టీఆర్ఎస్ అనేసో, లేకపోతే బీజేపీ అని, కాంగ్రెస్ అనేసి, జనసేన అనేసి ఇలా 5గురుగా విడిపోతున్నప్పుడు ముస్లింలు కేవలం ఆజాన్ మైక్ నుంచి వచ్చే ఒకే ఒక్క మాట వల్ల కాంగ్రెస్ కి వేయాలా, ఎంఐఎం కి వేయాలా అనేసి డిసైడ్ అయిపోయి అక్కడ వాళ్ళకి గంప గుత్తగా గుద్దేస్తున్నారు. సో మైనార్టీస్ తక్కువ మంది ఉన్నా కూడా వాళ్ళు అక్కడ ఒకే దగ్గర ఓటు వేసేసరికి ఓట్ పోలరైజ్ అన్నది మెజార్టీగా చూపిస్తుంది. హిందువుల ఓట్లు మాత్రం విడగొడుతున్నారు అనమాట. ఇది నేను చెప్పట్లేదు, ఇది గవర్నమెంటే స్పష్టంగా చెప్పింది. ఇప్పుడు సిటీలో ఒక కొత్త కార్పొరేషన్ ఏర్పాటై ముస్లిం మైనార్టీ నుంచి ఎంఐఎం పార్టీ నుంచి ఒక మేయర్ ని పెట్టడానికి ప్లాన్ చేస్తున్నట్టుగా కనపడుతుంది. ఇప్పుడు దాదాపు వాళ్ళ కిందకి 100 వార్డులు వాళ్ళ ఎంఐఎం వార్డులే ఒక 100 వార్డులు ఇచ్చేటట్టు ప్లాన్ చేస్తా ఉన్నారు. దీనికి ఏం చెప్తారు? అందులో ముస్లిం వార్డులు కూడా మన హిందూ వార్డులు కూడా వెళ్ళే పరిస్థితి ఉంది. సో ఏం చెప్తారు? చెప్పేదేం లేదు, వాళ్ళ ఉన్నతిని చూపెట్టుకోవడం కోసం, వాళ్ళ ఉనికిని కాపాడుకోవడం కోసము, వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఇంకెవరినో దింపాలి కాబట్టి దానికోసం వార్డ్స్ ఇవన్నీ డిఫరెన్షియేట్ చేస్తున్నారు. అండ్ ఎవరైతే ఇంతకు ముందున్న కార్పొరేటర్స్ ఉన్నారో సో చాలా మంది ఎంఐఎంలు కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ కి సంబంధించిన మైనార్టీ వాళ్ళు కావచ్చు, వాళ్ళు మాట్లాడడానికి ముందుకు వస్తున్నారు కాబట్టి అలాంటి వాళ్ళకు కూడా
సంధి ఇవ్వాలి, వాళ్ళకు సెపరేట్ పొజిషన్ ఇవ్వాలి అంటే ఇంకొక వార్డులను ఇలాంటి సృష్టించాల్సిన అవసరం కంపల్సరీ ఉంది. ఒక పార్టీ నడుస్తుంది అంటే ఆ పార్టీలో ఇంకొక నాయకుడు, బలమైన నాయకుడు ఎదుగుతున్నాడు అంటే అతను సెపరేట్ పార్టీ పెట్టేస్తాడు కదా. అలానే ఈ మున్సిపాలిటీలో కేవలం ఇవన్నీ ఎన్నో సంవత్సరాలుగా ఏవైతే హైదరాబాద్ లో ఉన్న మున్సిపాలిటీలు మనమే గెలిచేసుకుంటున్నాము. కానీ మిగిలిన ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా గెలుచుకోవాలి అంటే దాన్ని కూడా మళ్ళీ మనం డివైడ్ చేయాలి. డివైడ్ చేస్తే అక్కడ కూడా మైనార్టీస్ ని పెద్ద ఎత్తుగా అక్కడ సమీకరించి, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, లేకపోతే పాకిస్తాన్ నుంచి వచ్చిన ఈ పాస్పోర్ట్ లేని వాళ్ళు కావచ్చు, లేకపోతే మహారాష్ట్ర నుంచి వచ్చే వలస వాళ్ళు కావచ్చు, బీహార్ నుంచి, బంగ్లాదేశ్, బెంగాల్ నుంచి కూడా చాలా మంది ముస్లిమ్స్ వస్తున్నారు. వాళ్ళందరికీ ఇక్కడ ఆధార్ కార్డ్స్, రేషన్ కార్డ్స్ ఇవన్నీ చేసి అక్కడ షెల్టర్ జోన్ ఏర్పాటు చేస్తున్నారు. అలాంటివి జరుగుతున్నాయి తెలంగాణలో ఎక్కడ చూసినా కూడా. సో దానికి ఏమవుతుంది అంటే ఈ మున్సిపల్ వార్డ్స్ అనేవి వీళ్ళు ఎక్కువగా గెలిచేసుకుంటున్నారు. ఆ తర్వాత ఎంఐఎం ఈ ఓవైసీ చెప్పినట్టు రాష్ట్రంలో తెలంగాణలో కావచ్చు, లేకపోతే ఆంధ్రాలో కావచ్చు, అంటే సమైక్యాంధ్ర ఉన్నప్పుడు కూడా రాష్ట్రంలో టీడీపీ వచ్చినా, టీఆర్ఎస్ వచ్చినా, కాంగ్రెస్ వచ్చినా, ఎవరు వచ్చినా కూడా వాళ్ళు గులాంగిరి చూస్తూ మా ఏదైతే ఆఫీస్ ఉందో ఆ ఆఫీస్ దగ్గరకు వచ్చి వాళ్ళ తలని బెండ్ చేయాలి అంటే సర్ झुकाना पड़ेगा అనేసి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. चाहे कौन सी भी पार्टी हो, वो अगर यहाँ पे రూలింగ్ మే ఆనా చాతే హే తో హమారే సామ్నే ఆకే సర్ झुकाना ही पड़ता. అంటే రూలింగ్ లో రావాలి అంటే మా దగ్గరకు వచ్చి తల వంచాలి అనేసి ఆయన క్లియర్ కట్ గా చెప్పిండు. ఇక్కడ పార్టీలు ఇప్పుడు ఎంఐఎం గెలుస్తా ఉంటే కాంగ్రెస్ సపోర్టు వీళ్ళ సపోర్టు కాంగ్రెస్ కంపల్సరీ కావాలి, టిఆర్ఎస్ కి కావాలి అంటే టిఆర్ఎస్ కి ఎంఐఎం సపోర్ట్ చేయాల్సిందే. ఇదే కదా మరి. కానీ అంటే ఇంకొకటి అంటే బంగ్లాదేశ్ ఇష్యూలో కూడా అంటే మీరేం చెప్తారంటే ఒక చిన్న విద్యార్థుల సమ్మెలాగా స్టార్ట్ అయిన అంశము ఈ రోజు మొత్తం యావత్ బంగ్లాదేశ్ లోనే కేవలం హిందువులనే టార్గెట్ చేసి అక్కడ కూడా జరుగుతున్న దాడులు కావచ్చు, లేదా మర్డర్లు కావచ్చు, హత్యల విషయంలో ఏం చెప్తారంటే హిందువులు అమాయకపు హిందువులు చనిపోతా ఉన్నారు అక్కడ. మత ఛాందసవాదం అన్నది పెరిగితే ఇలానే ఉంటుంది. మత ఛాందసవాదం పక్కనున్న పాకిస్తాన్ లో, ఇటు పక్కనున్న బంగ్లాదేశ్ లో పెరిగింది. ఆ బంగ్లాదేశ్ పుట్టడానికి పరోక్ష కారణము మన కాంగ్రెస్, ప్రత్యక్ష పరోక్ష కారణం మన కాంగ్రెస్. సో వాళ్ళు చేసిన ఒక తప్పు వల్ల ఈరోజు బంగ్లాదేశ్ పుట్టింది. ఆ తర్వాత బంగ్లాదేశ్ ఎన్నో వరదల్లో మునిగిపోయినప్పుడు కూడా సపోర్ట్ చేసి ఇప్పుడు మనకు చిన్నప్పుడు లెటర్స్ రాసేవాళ్ళం. ఆ లెటర్స్ రాసేటప్పుడు పోస్టల్ స్టాంప్స్ అనేవి ఉండేవి. ఆ పోస్టల్ స్టాంప్స్ 1 రూపీ ఉంటే దానిపైన 25 పైసా ఎక్స్ట్రా ఇచ్చి, లేకపోతే 5 పైసా ఎక్స్ట్రా ఇచ్చి బంగ్లాదేశ్ సహాయ నిధి అనేసి ప్రవేశపెట్టిందే మన కాంగ్రెస్ ప్రభుత్వం. అంతా మనం వాళ్ళకి సపోర్ట్ చేసిన తర్వాత కూడా పాముకి పాలు పోసినట్టు వాళ్ళు ఇప్పుడు బుస కొడుతున్నారు, వాళ్ళు ఇప్పుడు కాటేస్తున్నారు మనకి. సో అక్కడ హిందువుల పైన అటాక్స్ ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే ఇన్ని సంవత్సరాలు బంగ్లాదేశ్ భారత్ కి సపోర్ట్ గానే ఉంది అనుకున్న మనము ఆ లోపల వాళ్ళు మత ఛాందసం అన్నది వాళ్ళు ఎక్కువ పెంచేసుకున్నారు. సో దానివల్ల ఏంటంటే మేము మెజార్టీగా అవుతున్నాము అంటే మైనార్టీస్ ఎవరు ఉండకూడదు, యాజ్ పర్ షరియా ప్రకారము కేవలం మనమే రూల్ చేయాలి. అంటే అప్పటిదాకా జరిగింది అల్తకియా, అంటే మమ్మల్ని చూసుకునే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి భారతదేశం మమ్మల్ని చూసుకోవాలి అనేసి. అల్తకియా అంటే అణిగిమణిగి ఉండడము. ఆ తర్వాత వీళ్ళు ఎప్పుడైతే మెజార్టీకి చేరుతారో అప్పుడు షరియా లా అన్నది కంపల్సరీగా వీళ్ళు ఏర్పాటు చేసుకుంటారు. షరియా లా అంటే మేము మెజార్టీగా ఉన్నాం కాబట్టి కంపల్సరీగా మా రాజ్యమే రావాలి, మా మత ఛాందసవాదమే ఇక్కడ నడవాలి అనేసి వీళ్ళు ఇలాంటివన్నీ చేస్తుంటారు. అందులో హిందువులు అక్కడ బలైపోతున్నారు. పాకిస్తాన్ లో ఒకప్పుడు మనం చూసుకుంటే 25% ఉన్న హిందువులు ఇప్పుడు 5-7% చేరింది. అక్కడైతే హిందువుల టెంపుల్స్ పైన, హిందువుల అమ్మాయిల పైన లవ్ జిహాద్ కేసులు అనేసి మనం ఇక్కడ మాట్లాడుకుంటాం కదా, అక్కడ డైరెక్ట్ గా వాళ్ళ ఇంటికి వచ్చేసి ఎత్తుకొని వెళ్ళిపోతున్నారు. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. బంగ్లాదేశ్ లో కూడా 8 ఏళ్ల చిన్నారిని సజీవ దహనం చేసిన సంఘటన ఈ 4 days లో జరిగింది. దీపు చంద్రదాస్ ని కొట్టి చంపేసిన తర్వాత కూడా వాళ్ళ ఈ మనస్సాక్షి అంటే వాళ్ళు ఏదైతే ఆత్మశాంతి కలగక చల్లారక సో ఆ బాడీని చెట్టు కట్టేసి సజీవ దహనం చేశారు. అంటే కొట్టిన తర్వాత కొన ప్రాణంతో కొట్టుకుంటాడు కదా, అలా కొన ప్రాణంతో కొట్టుకుంటున్నప్పుడు అతన్ని ఉల్టా లట్కాయించి అక్కడ కాల్చేసారు. ఇలాంటివే నిజాం జమానాలో మనం తెలంగాణలో చూసినాము. ఇక్కడ చాలా చోట్ల బైరాన్పల్లి కావచ్చు, చాలా దీని మీద ఒక చట్టం తీసుకొచ్చినా కూడా అదే కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని విస్మరించింది, దాన్ని యాక్సెప్ట్ చేయలేదు, ఇది పెట్టడానికి వీల్లేదు అన్నట్టుగా ఒక వార్తలు కూడా చూసాం మనం. ఏం చెప్తారంటే దీని మీద, అంటే కాంగ్రెస్ అడ్డుపడతా కాంగ్రెస్ ఇలాంటి చట్టాలను తీసుకొచ్చింది. అంటే ఎప్పుడైతే ఈ మత హింసకు సంబంధించిన గొడవలు ఏమైనా జరిగితే అక్కడ మైనార్టీస్ ని పక్కన పెట్టేసి కేవలం మెజార్టీని మాత్రమే అక్కడ దోషులుగా చేయడము, మైనార్టీస్ ని వాళ్ళు అటాక్ చేసినా కూడా నిర్దోషులు చేయడము అన్నది ఆ చట్టం సారాంశం అన్నమాట. ఆ చట్టం పేరు నాకు క్లియర్ గా గుర్తు రావట్లేదు, కాకపోతే నేను దాని డీటెయిల్స్ పంపిస్తాను, ఈ వీడియోలో మీరు కింద వేసుకోవచ్చు. సో ఇలాంటివన్నీ అక్కడ జరిగినాయి. కాంగ్రెస్ ఇలా మైనార్టీ అపీస్మెంట్ చేసింది. ఇది చాలా మంచి క్వశ్చన్ అడిగారు మీరు. కానీ బీజేపీ ఏం చేసింది? ఇక్కడ నేను బీజేపీకి సపోర్ట్ చేయను, కానీ బీజేపీ ఇక్కడ దేశం గురించి అండ్ ఇక్కడ
మెజారిటీ వర్గం గురించి నిలబడుతుంది. సో ఇక్కడ బీజేపీ ఏం చేసింది, సిఏ ఎన్ఆర్సీ అనేసి రెండు బిల్లులు తీసుకొచ్చింది. సో దానికి వ్యతిరేకంగా జేఎన్యూకి సంబంధించిన లెఫ్టిస్టులు కావచ్చు, యావత్ భారతదేశానికి సంబంధించిన లెఫ్టిస్టులు కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, ఆమ్ ఆద్మీ పార్టీ కావచ్చు, మిగిలిన పార్టీ వాళ్ళు కావచ్చు, మన స్థానిక తెలంగాణ పార్టీలు కూడా కావచ్చు, వాళ్ళు కూడా సపోర్ట్ చేసిండ్రు సిఏఎన్ఆర్సీకి, వారికి విరుద్ధంగా. అంటే ఇలాంటి చట్టాలు రాకూడదు అనేసి. ఇవాళ బంగ్లాదేశ్ లో ఇల్లు తగలబడిపోతున్నాయి. పాకిస్తాన్ లో ఎవరైతే అక్కడ ఇల్లు తగలబడిపోయి ఎవరైతే చనిపోతున్నారో వాళ్ళు స్వచ్ఛందంగా భారతదేశానికి రావాలి అంటే, భారతదేశం మీ కన్న తల్లిరా, ఈ భారతదేశము హిందూ దేశము, మీరు ఇక్కడికి రావచ్చు అనేసి హిందువులు, బుద్ధిస్టులు, సిక్కులు, క్రిస్టియన్స్ కూడా ఇక్కడికి రావచ్చు అనేసి ఆ చట్టం చెప్తుంది. కానీ అలాంటి చట్టాన్ని రాకుండా చేసింది వీళ్ళు. అలాంటి చట్టాలు ఇప్పుడు యూపీలో అండ్ కొన్ని బీజేపీ పాలిత ప్రాంతాల్లో మాత్రమే ఇప్పుడు చలామణి అవుతున్నాయి. మిగిలిన భారతదేశం మొత్తం ఈ చట్టం వస్తే కనుక బంగ్లాదేశ్ లో ఎవరైతే చచ్చిపోతున్న మన సోదరులు ఉన్నారు కదా, సో వాళ్ళు ఇక్కడికి రావచ్చు. అండ్ ఇందులో ఇంకొక కొసమెరుపు ఏంటంటే, మత ప్రాతిపదికన భారతదేశం నుంచి ఈ ముస్లిమ్స్ అన్న వాళ్ళు ఈ రెండు దేశాలకు వెళ్ళిపోయినరు కాబట్టి వాళ్ళు మాత్రం ఇక్కడ రాలేరు అన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఒక మతాన్ని బేస్ చేసుకుని ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాం అనేసి చెప్పుకున్నారు కాబట్టి వాళ్ళు మాత్రం ఇక్కడ రాలేరు. సో వాళ్ళకి సెపరేట్ దేశాలు ఇచ్చేసినారు కాబట్టి వాళ్ళు మాత్రం రాలేరు. హిందువులు, క్రిస్టియన్లు, బుద్ధిస్టులు, సిక్కులు వీళ్ళు మాత్రం భారతదేశానికి ఎప్పుడైనా రావచ్చు. ఒక హిందువుగా చెప్పండి, అంటే ఇట్లాంటి విషయాలు ఇంకా జరుగుతానే ఉన్నాయి. నిన్న కూడా రీసెంట్ గా జరిగిన ఇన్సిడెంట్ కూడా మనం తీసుకోవచ్చు ఎగ్జాంపుల్ గా. మరి ఇంకా కంటిన్యూ అయ్యే పరిస్థితులే కనపడుతున్నాయి తప్పితే ఇవి కంట్రోల్ అయ్యే పరిస్థితి, ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకున్నట్టుగా కానీ నిన్న ఇన్సిడెంట్ జరిగిన దాని మీద ఇప్పటికీ ప్రభుత్వం నుంచి ఒక్క పెద్ద వ్యక్తి కూడా మాట్లాడిన పరిస్థితి లేదు. మరి దీన్ని ఎట్లా కంట్రోల్ చేయాలి, ఎవరు కంట్రోల్ చేస్తారు? ఎందుకంటే ప్రభుత్వాలు ఇన్వాల్వ్ అవునప్పుడు మాట్లాడారు. పవన్ ఎందుకు మాట్లాడతారు? కాంగ్రెస్ అయినా సోనియా గాంధీకి గులాంగిరి చేయాల్సిందే, సో అపీస్మెంట్ చేయాల్సిందే. ఇక్కడ ఒక ముస్లిం పైన మేము కేసు వేసి లోపల తోసేసాము, లేకపోతే ఇతందే తప్పు ఉంది అనేసి ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ వాళ్ళు ఒక్క హింట్ ఇచ్చినా కూడా సోషల్ మీడియా ఈ రోజు ఎంత వేగంగా పనిచేస్తుంది అంటే, ఫలానా కాంగ్రెస్ పార్టీ మనకు విరుద్ధం అనేసి వీళ్ళే తప్పుడు ప్రచారాలు చేస్తారు. కాంగ్రెస్ లో కొంతమందికి ఉండొచ్చు, రైట్, అక్కడ జరిగిన అమ్మవారికి పూజలు చేసే వాళ్ళు కూడా కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు, టిఆర్ఎస్ వాళ్ళు ఉంటారు, బీఆర్ఎస్ అండ్ బీజేపీకి సంబంధించిన వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళు కూడా బయటకు వచ్చి మాట్లాడలేని పరిస్థితి ఎందుకు వస్తుంది అంటే, ఈ మైనార్టీ అపీస్మెంట్ అన్నది పైన పీక్స్ కి ఏదైతే చేరిందో, సో ఇది ఉన్నన్ని రోజులు దోషులు ముస్లింలైనా క్రిస్టియన్లైనా ఎవరైనా కూడా దోషులుగా వాళ్ళని కాకుండా హిందువులు మాత్రమే చిత్రీకరించే ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయి. ఆపాలంటే మీరు ఇచ్చే సజెషన్ ఏంటంటే, దీన్ని ఆపగలిగే పరిస్థితి లేదా? ఇంకా మనం హిందువులు అందరూ కూడా రోడ్లు ఎక్కి ఇక కొట్లాడి ఇక మనమే ఫైట్ చేయాల్సిందేనా, లేకపోతే ప్రభుత్వాల నుంచి స్పందన లేనప్పుడు అదే కదా ఆల్టర్నేటివ్ మనకు ఉన్నది కూడా ఆప్షన్? మీరేం చెప్తారు? సో గవర్నమెంట్స్ ఆలోచించాలి ఇది. సో నిజంగా తప్పు ఎవరు చేస్తున్నారు, అసలు అక్కడ ఏం జరిగింది అనేసి న్యాయ విచారణ జరిపించి ఇలాంటివన్నీ జరగకూడదు అనేసి చెప్పాల్సిన బాధ్యత ఇంతకుముందు కేసీఆర్ గారికి ఉండేది. ఆయన చేయలేకపోయినరు. బైన్సాలర్లు ఇవన్నీ మనం చూసినాము. ఆ తర్వాత ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న టెంపుల్స్ పైన అటాక్స్, సో వీటి గురించి కూడా ఇలాంటివి జరగకూడదు అనేసి ఒక మాట చెప్పాల్సిన అవసరము రేవంత్ రెడ్డి గారికి ఉంది. రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్ చేసే వాళ్ళలో చాలా మంది హిందువులు కూడా ఉంటారు. మెజారిటీ హిందూస్ ఆయనకు సపోర్ట్ చేస్తారు. నేను కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా నేను కూడా ఆయనకు సపోర్ట్ చేస్తాను. ఎస్, ఆయన చేసే పూజల వల్ల కావచ్చు, లేకపోతే ఆయనలోని మంచి గుణాలను, ఆయన అందరినీ బాగా చూసుకుంటాడు అనేసి నేను కూడా ఆయనకు సపోర్ట్ చేస్తా. బట్ అలా కాకుండా కేవలం ఇలాంటి సమయాల్లో మాత్రము కామ్గా ఉంటాము, సో ఆ తర్వాత కొన్ని రోజులు వార్తలు నడుస్తాయి కదా, ఆ తర్వాత అందరూ మర్చిపోతారు కదా అనేసి అనుకుంటే కేసీఆర్ కి పట్టిన గతే ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అంటే కాంగ్రెస్ కి పడుతుంది అనేసి నేను చెప్తున్నా. సో ఇది సిద్ధు అన్నతో ఇంటర్వ్యూ. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ.